సో మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి? ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళు తన బ్రెస్ట్‌ని తను డైలీ కాకపోయినా అట్‌లీస్ట్ 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో ఒకసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్‌లో ఇలా పట్టుకుంటే ప్రతిదీ లోపల ఫ్యాటే ఉంటది కాబట్టి అన్నీ గడ్డల్లా కనిపిస్తుంటాయి. సో సార్ అందుకే ఏం చెప్తున్నారు, జస్ట్ ఒక 4 ఫింగర్స్ తోటి ఈ రకంగా పాల్పేట్ చేసుకోవాలి. అంటే 4 వైపులా, కింద వైపులా, లోపల వైపులా, పైన వైపులా 4 వైపులా ఇలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అంటే లోపల మనకు మజిల్స్ అండ్ రిబ్స్ ఉంటాయి కాబట్టి మనం ప్రెషర్‌తో చేస్తే గనక ఆ కండ ఏదైతే ఉందో ప్రెస్ అవుతది కాబట్టి గడ్డలు ఏదైనా ఉంటే మనకు ఈజీగా పాల్పేట్ అయితాయి అన్నట్టు. సో ఇట్లా పాల్పేట్ చేసుకుంటూ ఉంటే గనక మీకు ఎప్పుడన్నా గనక గడ్డల్లాగా ఫీల్ అనిపిస్తే గనక భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏజ్‌ని బట్టి మనకు అది క్యాన్సరా కాదా, ఎటువంటి గడ్డలు అనేది మనం కొన్ని రకాలుగా డిసైడ్ చేసుకోవడానికి వస్తది. అయితే ప్రతిసారి అన్నిట్లో ఉండదు. బట్ చాలా వరకు 90% చూసుకుంటే గనక యంగ్ ఏజ్‌లో ఒకవేళ 15-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో చూసుకుంటే బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంబాలెన్స్ వలన మనకు చిన్న చిన్న గడ్డలు లాంటివి వస్తుంటాయి. వాటిని ఫైబ్రోఅడినోమా అని చెప్పి సార్ చెప్పారు. అదే కాకుండా కొంచెం ఏజ్డ్ వాళ్ళకి అంటే ఒక 35-50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ చూసుకుంటే గనక వాళ్ళకి బ్రెస్ట్ మొత్తం హెవీనెస్ అనిపిస్తుంటుంది. ఈ బ్రెస్ట్ ఈ ఫైబ్రోఅడినోమా అయితేనేమో చిన్న చిన్న సైజు ఉంటాయి, కొందరికి పెద్ద సైజెస్ ఉంటాయి. అట్లా పెద్ద సైజు పెరిగే కొద్దికల్లా ఒక్కొక్కసారి డిస్ఫిగర్ కూడా అయిపోతుంది. లెఫ్ట్ బ్రెస్ట్ చిన్నగా అనిపించడం, రైట్ బ్రెస్ట్ పెద్దగా అనిపించడము, హెవీనెస్ అనిపించడము, దానివల్ల పెయిన్ అనిపిస్తుంది. గడ్డ వల్ల ఉండదు, కానీ ఆ గడ్డలు ఉండడం వల్ల హెవీనెస్ అయిపోయి దానివల్ల పెయిన్ అనిపిస్తుంటుంది. సో అది ముట్టుకుంటే కూడా జారిపోతుంటుంది, స్లిప్ అయిపోతుంటుంది. సో దానికే మనము బ్రెస్ట్ మౌస్ అని చెప్పి అంటుంటాం అన్నట్టు.